తనకు మరోసారి ఛాతీలో నొప్పొచ్చిందని ఇవాళ ఉదయం పోసాని జైలు అధికారులకు తెలిపారు. దీంతో నర్సరావుపేట పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకోవడానికి ముందే జైల్లోనే పోసానికి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల తర్వాత పోసానిని నర్సరావుపేట పోలీసులకు అప్పగించారు సబ్ జైలు అధికారులు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఆయన మీద, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ గారి మీద ఎప్పుడు చూసినా మరి పోసాని కృష్ణమురళి గారు అసభ్య పదజాలంతో, అవహేళనతో, ఎట్లా పడితే అట్లా బూతుల పురాణంతో వ్యక్తిగతంగా వాళ్ళని తిట్టడం అనేది జరుగుతూ ఉంది. మేము మరి పార్టీ పరంగా కానీ అభిమాన నాయకులుగా కానీ వాళ్ళని భావించి వాళ్ళని ఆరాధిస్తున్నప్పుడు మరి ఈ రకంగా ఆయన తిట్టడం ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. మరి సమాజంలో అందరికీ భావ స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఎదుటోళ్ళని బాధ పెట్టే విధంగా అది ఉండకూడదు. అధికారం ఉంది కదా అని పదవుల కోసం లేదా ఆర్థిక లావాదేవీల కోసం ఎప్పుడూ కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎదుటివారిని తిట్టడం ద్వారా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకే కాదు, వారి కుటుంబ సభ్యులకే కాకుండా అభిమానులు కూడా మనోభావాలు ఉంటాయి, అభిమానం ఉంటుంది. మరి అలాంటి అభిమానం మాకు ఉంది కాబట్టి ఆయన మీద 2 టౌన్లో కంప్లైంట్ చేయటం జరిగింది. దానికి ఈరోజు చట్టం తన పని తను చేసుకుంటా పోతుందన్న దానికి నిదర్శనంగా ఈరోజు మరి పోసాని కృష్ణమురళి గారిని నర్సరావుపేట కోర్టుకు తేవటం జరుగుతుందని తెలియవచ్చింది. దాన్ని మేము చట్టపరంగా మరి చట్టం చేసిన పనికి ఆనందంగా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఆయన మీద, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ గారి మీద ఎప్పుడు చూసినా మరి పోసాని కృష్ణమురళి గారు అసభ్య పదజాలంతో, అవహేళనతో, ఎట్లా పడితే అట్లా బూతుల పురాణంతో వ్యక్తిగతంగా వాళ్ళని తిట్టడం అనేది జరుగుతూ ఉంది. మేము మరి పార్టీ పరంగా కానీ అభిమాన నాయకులుగా కానీ వాళ్ళని భావించి వాళ్ళని ఆరాధిస్తున్నప్పుడు మరి